మేము రాష్ట్రాల హక్కుల కోసం నేను పోరాడుతున్నాను. మా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు, నిధుల కోసం నేను గట్టిగా కేంద్రం మీద అడుగుతున్నాను. అది అలా అడగటం అనేటువంటిది ప్రాంతీయతత్వం కాదు. ఇది రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు రాష్ట్రాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అందువల్ల సమాఖ్య స్ఫూర్తి ఏంటంటే రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రం బలంగా ఉంటుంది. అందువల్ల రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు, విధులు వీటిల్ని కేంద్రం బదలాయించాలి. దాని మీదనే నా పోరాటం తప్ప మరొకటి కాదు. నేను నా జాతీయ భావాలని నాకు ఎవరు కూడా ప్రశ్నించేటువంటి అర్హత లేదు, ప్రశ్నించేటువంటి నైతిక హక్కు లేదు అంటూ కూడా ఆయన చెప్పడంతో తెల్లారి పేపర్స్లో చాలా పెద్ద ఎత్తున ఆయన గురించి రాయటం జరిగింది. ఆ విధంగా ఎన్టీ రామారావు గారి మీద చాలామంది ఆయన రాజకీయ ప్రత్యర్థులు వేరే రకంగా ప్రచారం చేయాలని చూసినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు.